పెన్షన్ కార్యక్రమంతో మీ 5 సంవత్సరాలు మీరు చేసిన అన్ని వెల్ఫేర్ ఇది ఒక్కటే క్రాస్ చేస్తుంది అధ్యక్ష. ఇది ఆషామాషి విషయం కాదు. ఇది ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు 30 రూపాయలు మొదలు పెడితే, చంద్రబాబు నాయుడు గారు 70 రూపాయలు చేస్తే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి 200 చేస్తే, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2000 చేస్తే, ఆయన 5 సంవత్సరాలు కలిసి 500 యావరేజ్ పెంచితే 250 మనం ఒక్కసారి 3 నెలలు బ్యాక్ 7,000 ఇచ్చి మళ్ళీ 4,000 రూపాయలు మనం చేసాం. 2,800 చిల్లర ఒక్క చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ అధ్యక్ష. ఇది ఆషామాషి విషయం కాదు అధ్యక్ష. ఇంకేదైనా నేనేమంటానంటే కొన్ని 15,000 రూపాయలు ఇస్తున్నాం అంటే సంవత్సరానికి 1,80,000 ఒక కంపెనీలో జాబ్ చేసే వాళ్ళకి ఇచ్చింది మనం ఇస్తున్నాం. అయితే అక్కడ ఏంటంటే చిన్న పొరపాట్లు, కొంతమందికి 6,000 రావాల్సిన వాళ్ళకి 15,000 వస్తున్నాయి, కొంచెం 15,000 రావాల్సినవి పెండింగ్ ఉన్నాయి. మీరు ఏదో ఒక్కొక్క స్పెషల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి కోటా ఇచ్చారన్నారు, అది కొంచెం పెంచి అటువంటి బెడ్ మీద నడవలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు అక్కడ దగ్గరుండి వాళ్ళు కూలి పనికి కూడా పోలేకపోతున్నారు. వాళ్ళు తల్లిలో తండ్రి ఎవరో ఒకరు పక్కన ఉండాల్సి వస్తుంది. అవి కొంచెం లిబరల్గా ఏం చేయాలో కొంచెం ఆలోచించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు, మీరంతా సీనియర్ మెంబర్స్ ఉన్నారు హౌస్ చాలామంది. మినిస్టర్ గారు చెప్తున్నాను సమాధానం చెప్పే ముందు, పెన్షన్లు ఇవ్వడం అంటే పాలసీ, గవర్నమెంట్ పాలసీ ఓకే. అనర్హులకి పెన్షన్ ఇవ్వడం మాత్రం చాలా తప్పు అండి. అనర్హులకి పెన్షన్ మీరు మొహమాట పడవసరం లేదు. అనర్హులకి పెన్షన్ ఉంటే మీ అందరికీ తెలిసి ఎక్కడెక్కడ అనర్హులు ఉన్నారు, వాళ్ళు ఓపెన్గా తీయించి ఏర్పాటు చేయండి సార్. ఓపెన్ చెయ్యండి, తప్పే ఉందండి. అదే అన్నాను నేను. అనర్హులు ఎవరో మనకు తెలుసు అందరికీ. ఎందుకు చెప్పలేకపోతున్నాం మనం? ఎందుకు చెప్పలేకపోతున్నాం? నేను 1వ తేదీ ఒకరింటికి పోయిన అధ్యక్ష. పోర్టికో ఉంది, కారు ఉంది, అయిపోయింది. పోర్టికో ఉంది, కారు ఉంది. వచ్చి మడలో బంగారు గొలుసులు ఉన్నాయి, 4,000 రూపాయలు నా చేతిలోంచి తీసుకుపోయింది అధ్యక్ష. నేనేమంటానంటే మనం బ్రాడ్గా ఉండాల్సిందే కానీ అనర్హులకు ఇచ్చి అర్హులు ఎక్కడన్నా మిస్ అయితే అది మాత్రం బాధాకరం. ఎగ్జామిన్ చేయాల్సింది. అదే నేను చెప్పేది. అదే మినిస్టర్ గారు, ధన్యవాదాలు.